ఎల్పీజీ క్రైసిస్ను ఎదుర్కోవటానికి మోడీ గవర్నమెంట్ ఏం చేస్తోంది, ఇండియా ఏం చేయాలి? ప్రస్తుతానికి మోడీ గవర్నమెంట్ 5 రకాల చర్యలు తీసుకుంటోంది. అందుకే ఇప్పటికీ డొమెస్టిక్ కన్జ్యూమర్స్కు పెద్ద ఎత్తున ఎల్పీజీ ఇబ్బందులు రాలేదు. కాస్త ప్యానిక్ బయింగ్ వల్ల కాస్త ఎక్కడైనా షార్టేజ్ ఉండొచ్చు, కానీ తీవ్రమైన ఇబ్బందులు అయితే రాలే. కానీ కమర్షియల్ ఎల్పీజీ మాత్రం సప్లైస్ ఎఫెక్ట్ అయ్యి ఈటరీస్, రెస్టారెంట్స్, చిన్న చిన్న బిజినెస్లు అయితే దెబ్బతింటున్నాయి. సో మోడీ ప్రభుత్వం తక్షణం ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎదుర్కోవటానికి తీసుకున్న చర్యలు ప్రధానంగా 5. ఒకటి, ప్రియారిటైజ్ చేశారు ఎల్పీజీ సప్లైలో. అంటే డొమెస్టిక్ కన్జ్యూమర్స్కు 100% సప్లై చేస్తూ కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ కన్జ్యూమర్కు 80%కు లిమిట్ చేశారు. సో ట్రాన్స్పోర్ట్కు ఇంకా లిమిట్ చేశారు. సో ఇది రైట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ. ఎందుకంటే ఎమర్జెన్సీ ముఖ్యమైన రంగాలకు ముందుగా ఇవ్వడం, మిగతా రంగాలకు రేషనింగ్ చేయడం అనేది ఒక పద్ధతి. ఇది మొదటిది. రెండవది, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను ఇరాన్ మూసివేయడం వల్ల ఈ ఎల్పీజీ సప్లైస్ ఆగిపోయినాయి కనుక ఇరాన్తో డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ జరిపి మన షిప్స్కు అడ్డంకులను తొలగించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే 1-2 షిప్స్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా పాస్ అయ్యాయి కూడా. మన ఇరాన్ ఫారెన్ మినిస్టర్తో మాట్లాడడం. వాస్తవంగా మనం ఈ వార్కు ముందు ఇజ్రాయెల్కి మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి పూర్తిగా మనం వన్ సైడెడే ఉండకపోతే ఇరాన్తో మనకి ఇంకా డిప్లొమాటిక్ లివరేజ్ ఉండేది, మనం ఇంకా సులభంగా ఈ క్రైసిస్ నుంచి బయటపడేది. అయినా కూడా ఇండియన్ ఫారెన్ మినిస్టర్ మాట్లాడాడు. ఇరాన్ ఆ మేరకు ఇజ్రాయెల్ వైపు మోడీ ప్రభుత్వం ఉందని తెలిసి కూడా తానున్న పరిస్థితుల్లో ఇండియా లాంటి కంట్రీస్తో స్నేహాన్ని వదులుకోదలుచుకోలేదు కనుక కోఆపరేట్ చేసి మన షిప్స్ను మాత్రం ఎలో చేశారు. ఇది రెండవది. మూడవది, డైవర్సిఫై చేసుకోవడం. అంటే ఇతర చోట్ల నుంచి కూడా ఎల్పీజీ, ఇప్పుడు మన దేశంలో ఇంపోర్ట్ డిపెండెన్సీ 60%. అంటే మనకు 100 సిలిండర్లు అవసరం ఉంటే ఇందులో 60 సిలిండర్లకు కావాల్సిన ఎల్పీజీని మనము ఇంపోర్ట్ చేసుకుంటాం. అందులో 90% ఈ గల్ఫ్ ద్వారా, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ద్వారానే వస్తాయి. సో అందువల్ల దాన్ని డైవర్సిఫై చేసుకుంటే ఇబ్బంది ఉండదు. అందువల్ల మనం అమెరికాతో కూడా ఎల్పీజీని ఇంపోర్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అమెరికాతో ఇక్కడికి రావాలంటే 45 డేస్ పడుతుంది. లాంగర్ రూట్, కాస్ట్ పెరిగిపోతుంది. కానీ అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్పీజీ ప్రొడ్యూసర్, చాలామంది తెలియదు. కానీ అక్కడ ఎల్పీజీ వాడకం తక్కువ. చాలా దేశాలు ఎల్పీజీని కంపారిటివ్లీ మనం వాడినంతగా వాడరు. ఇప్పుడు మన దేశంలోనే ఎల్పీజీ వాడకం అత్యధికం. ప్రపంచంలోనే అతి ఎక్కువ ఎల్పీజీ వాడే దేశం భారతదేశమే. ఎందుకంటే అందులో ముఖ్యంగా ఈ మోడీ ప్రభుత్వం వచ్చాక ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద ఫ్రీ కనెక్షన్ ఇవ్వడము, సబ్సిడైజ్ సిలిండర్స్ ఇవ్వడం వల్ల భారీ ఎత్తున వాడకం పెరిగింది. ఒక మోడీ ప్రభుత్వం ఈ ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన ప్రారంభించాకనే 10 కోట్ల మంది కొత్త యూజర్స్ యాడ్ అయ్యారు. టోటల్గా దేశంలో 33 crore ఎల్పీజీ కనెక్షన్స్ ఉంటే ఇందులో 10.3 crore ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద కనెక్ట్ అయిన వారే. అంత పెద్ద ఎత్తున ఎల్పీజీ కన్సంప్షన్ ఇండియాలో పెరిగింది. ఇవాళ వరల్డ్స్ లార్జెస్ట్ ఎల్పీజీ యూజర్ ఇండియా. చాలా కంట్రీస్ ఎలక్ట్రికల్ వాడతారు, ఎల్పీజీ కంపారిటివ్లీ వాడేవారు మనమే ఎక్కువ. అమెరికాలో కూడా పైపుడు, చాలా చోట్ల ఎల్పీజీ లేదా పైపుడ్ గ్యాస్ వాడతారు. ఇప్పుడు మన దగ్గర కూడా సిటీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా పైపుడ్ గ్యాస్ను ఎంకరేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, పైపుడ్ నేచురల్ గ్యాస్ను. బట్ కంపారిటివ్లీ మన దగ్గర ఇంకా ఎల్పీజీ సిలిండర్లే ఎక్కువ వాడుతూ ఉన్నారు. సో ఈ ఎల్పీజీ సిలిండర్ల వాడకం ఎక్కువ ఉండడం వల్ల మనకు ఎల్పీజీ డిపెండెన్సీ ఎక్కువగా ఉంది. సో అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకోవడానికి అవకాశం ఉంది. అమెరికాతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం. టోటల్ ఎల్పీజీ ఇంపోర్ట్స్లో అమెరికా నుంచే 10% వరకు కూడా ఇంపోర్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాం. సో దీన్ని డైవర్సిఫైయింగ్ సప్లైస్ అంటారు. ఇది 3rd ఫ్యాక్టర్. 4th ఫ్యాక్టర్ ఏంటంటే టైటనింగ్ ద బుకింగ్ షెడ్యూల్. అంటే అవసరము లేనివాడు కూడా ముందుగానే బుక్ చేసుకుని పెట్టకుండా కాస్త ఆ డెడ్లైన్, ఆ పీరియడ్ పెంచడం వల్ల ఏమవుతుందంటే అవసరం ఉన్నవాడు ఎల్పీజీ సప్లై దొరకకుండా పోయే ప్రమాదం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు 20 రోజులు 15 రోజులు ఉండేది 20 రోజులు బుకింగ్ షెడ్యూల్ చేసావు అనుకోండి, నీ దగ్గర ఖాళీ అయినా కూడా నువ్వు బుక్ చేయలేవు. ఎందుకంటే ఆ 20 days ఆ టైం పీరియడ్ పూర్తి కాదు కనుక. లేకపోతే ఖాళీ అవ్వడంతోనే బుక్ చేసుకుని ఇంట్లో పెట్టేసుకుంటారు. ఈలోగా అవసరం చాలా ఉండడమో దొరకదు. 5వది అంటే ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ఎస్మా కింద డొమెస్టిక్ ఎల్పీజీ ప్రొడక్షన్ను పెంచారు. ఎందుకంటే ఎల్పీజీ అంటే ఏంటంటే ప్రొపేన్ అండ్ బుటేన్ అనే 2 గ్యాసెస్ను మిక్స్ చేయడం ద్వారా నీకు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ వస్తుంది. అంటే గ్యాస్ను లిక్విడ్ ఫామ్లోకి మార్చి సిలిండర్లలో స్టోర్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఏ మిక్చర్, బ్యాలెన్స్డ్ మిక్చర్ ఆఫ్ ప్రొపేన్ అండ్ బుటేన్. ఈ ప్రొపేన్ అండ్ బుటేన్ ఏంటంటే రిఫైనరీస్లో క్రూడ్ ఆయిల్, ముడి చమురును పెట్రోలియం ప్రొడక్ట్స్గా విడగొట్టే క్రమంలో ఏర్పడేటువంటి ప్రొడక్ట్ ఇది. అందువల్ల మీకు ఇప్పుడు పెట్రోలు, డీజిల్గా క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేసే క్రమంలో పడుతుంది. అయితే ఇది భారతదేశంలో వాస్తవంగా మనం ముడి చమురు అవసరాల్లో 88% ఇంపోర్ట్ చేసుకుంటాం. కానీ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎగుమతిలో మన సర్ప్లస్ కంట్రీ. చాలామందికి ఈ ఫ్యాక్ట్స్ కూడా తెలియదు. అంటే వి ఇంపోర్ట్ క్రూడ్ ఆయిల్ బట్ వి ఎక్స్పోర్ట్ పెట్రోలియం ప్రొడక్ట్స్. అంటే మన దగ్గర రిఫైనింగ్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ.
సో కానీ ప్రాబ్లం ఏంటంటే మనము వాడేటువంటి క్రూడ్ 80% ఇది కోర్స్ లేదా మీడియం. అంటే ఈ మీడియం అండ్ కోర్స్ క్రూడ్లో ఎల్పిజి తక్కువ ఉంటుంది, లైట్ క్రూడ్లో ఎల్పిజి ఎక్కువ ఉంటుంది. లైట్ క్రూడ్ ఏమో ఇంటర్నేషనల్ మార్కెట్లో కాస్ట్లీ. అందువల్ల ఇండియన్ రిఫైనరీస్ ఏంటంటే కాస్ట్ తక్కువ ఉన్న మీడియం అండ్ కోర్స్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని దాన్ని రిఫైన్ చేసుకోగలిగే కాంప్లెక్స్ ఫెసిలిటీ ఇండియాలో డెవలప్ చేసుకున్నాం. అందువల్ల మన రిఫైనరీస్లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఎల్పిజి రిలేటివ్లీ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే లైట్ క్రూడ్ కాదు కనుక. బట్ స్టిల్ దిస్ ఇస్ అ ప్రొడక్ట్ ఆఫ్ ఎల్పిజి, ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ రిఫైనింగ్. సో అందువల్ల దాన్ని మరింతగా పెంచమని, డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారు. డొమెస్టిక్ ఆయిల్ రిఫైనరీస్ ఇప్పటికీ ఎల్పిజి ప్రొడక్షన్ 10 to 20% వరకు పెంచాయని కూడా అంటున్నారు. ఈ 5 రకాల చర్యలతో మోడీ ప్రభుత్వం ఈ ఎల్పిజి క్రైసిస్ నుంచి దేశాన్ని గట్టెక్కించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరి ఏం చేయాలి, ఏమి చేయాల్సి ఉండే ఈ సమస్య వచ్చేది కాకుండా మనం గమనించండి, కోవిడ్కు దీనికి ఒక పోలిక ఉంటుంది. కోవిడ్లో ఫేజ్లో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ వేవ్లో మీకు సెకండ్ వేవ్లో, ముఖ్యంగా సెకండ్ వేవ్లో తీవ్రంగా ఆక్సిజన్ అవసరం వచ్చింది. ఆక్సిజన్ సప్లై ప్రొడ్యూస్ చేయడం పెద్ద కష్టమేం కాదు, కానీ ఆ క్రైసిస్ వస్తుందని అంచనా లేకపోవడం వల్ల పెద్ద ఎత్తున ఆక్సిజన్ దొరకక నీకు చాలామంది చనిపోయారు కూడా ఆ టైంలో. పెద్ద ఇష్యూ ఇప్పుడు. కానీ తర్వాత ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ అనుభవం నుంచి మనం ఆక్సిజన్ ప్రొడక్షన్, స్టోరేజ్ ఫెసిలిటీ పెంచుకున్నాము, ఆక్సిజన్ బెడ్స్ పెంచుకున్నాం కనుక ప్రాబ్లం లేదు. కానీ ఆ క్రైసిస్ సెకండ్ వేవ్లో వచ్చిన క్రైసిస్ మనం ముందుగానే అంచనా వేసి ఉంటే ఇట్స్ వెరీ ఈజీ టు ప్రొడ్యూస్. ఇండియాకున్న ఇండస్ట్రియల్ కెపాసిటీలో ఆక్సిజన్ ప్రొడక్షన్ పెంచడం పెద్ద కష్టమేం కాదు. అయినా కూడా మనం చేయలేకపోయినాం. కారణం మనం కోవిడ్ ప్రమాదాన్ని తక్కువ అంచనా విషయం. మీకు ఆ రోజుల్లో గుర్తుంటుంది, అసలు పెద్దగా ఇండియాకి ఏం కాదు అనే ప్రచారం బాగా జరగడం. అండ్ సీరియస్ కోవిడ్ ఉన్న సమయంలో కూడా బెంగాల్లో లక్షల సంఖ్యలో పబ్లిక్ మీటింగ్లను ఏకంగా ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ అటెండ్ చేయడం ద్వారా దేశం అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఆక్సిజన్ క్రైసిస్ కోవిడ్ టైంలో ఎదుర్కొంది. సరిగ్గా ఇప్పుడు కూడా ఇలాంటి క్రైసిస్ వస్తుంది అనే అంచనా సరిగ్గా ప్రభుత్వం చేసి ఉంటే ఎల్పిజి క్రైసిస్ ఈ మేరకు కూడా ఉండేది కాదు. మరి ఏం చేసి ఉండాలి, ఇప్పటికైనా ఏం చేయాలన్నది ప్రశ్న. మరి ఏం చేయాలి? ఒకటి, డైవర్సిఫై ద కుకింగ్ ఫ్యూయల్స్. ఇప్పుడు మనం ఎల్పిజి పైన అత్యధికంగా ఆధారపడ్డాం. నేను ఇంతకుముందు చెప్పాను 33 crore ఎల్పిజి కనెక్షన్స్ ఉన్నాయి. ఇందులో 10 crore అబోవ్ మీకు ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన బెనిఫిషరీస్. వీళ్ళు ఎవరేజ్న ఇయర్కి 4.5 సిలిండర్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇక మిగతా 23 crore ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన నాన్ బెనిఫిషరీస్, అంటే వీరు ఇయర్లో 6.5 సిలిండర్స్ వాడుతున్నారు. ఎవరేజ్ అరౌండ్ 6 సిలిండర్స్ వాడుతున్నారు. సో ఆ రకంగా ప్రపంచంలోనే అత్యధికంగా ఎల్పిజి వాడే దేశం భారతదేశం. సో 60 lakh ఎల్పిజి సిలిండర్స్ ఎవ్రీ డే డిమాండ్ ఇండియాలో. సో దీన్ని డైవర్సిఫై చేసుకోవాలి. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు పెంచుకోవడం, పైపుడ్ నేచురల్ గ్యాస్ను, పిఎన్జిని వాడడం, పైపుడ్ గ్యాస్ను, అలాగే ఎలక్ట్రిక్ హీటింగ్ను పెట్టుకోవడం, తర్వాత లో హీటింగ్ సిస్టమ్స్ని పెట్టుకోవడం. సో రకరకాల పద్ధతుల ద్వారా మనం దీన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీకు ఉదాహరణకు మహారాష్ట్రలోని అకోలాలో మీకు ఒక స్కూల్లో వారు అగ్రికల్చరల్ వేస్ట్ను బర్న్ చేసి ఒక బర్నర్ లాగా చేసి దాని నుంచి ఒక హీట్ ట్రాన్స్ఫర్ చేసే ఆయిల్ను వేడి చేసి ఆ ఆయిల్ పైపుల ద్వారా పంపించి మీకు మిడ్ డే మీల్ స్కీమ్ ఒక స్కూల్లో 1500 స్టూడెంట్స్కు కావాల్సిన మిడ్ డే మీల్ కుక్ చేస్తున్నారు. సో దీన్ని మీకు ఫ్లూయిడ్ హీటింగ్ సిస్టమ్ అంటారు. సో ఈ రకంగా మీకు లో కాస్ట్ హీటింగ్ ఇది మన ఉదాహరణకు రాష్ట్రాల్లో అన్ని దేశం మొత్తం మీద మిడ్ డే మీల్ స్కీమ్లో దీనికి కావాలంటే మ్యాండేటరీ చేయొచ్చు. ఇలా హీటింగ్కు ఎల్పిజి పైన ఆధారపడే సిచ్యువేషన్ను కంపారిటివ్లీ తగ్గించడం ఒక పద్ధతి. డైవర్సిఫై కుకింగ్ ఫ్యూయల్స్ డైవర్సిఫికేషన్ ద్వారా. రెండవది ఎల్పిజిని ప్రొడక్షన్ పెంచడం. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, మనం రిఫైనింగ్లో వీఆర్ ది ఎక్స్పోర్టర్స్. అంటే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం, రిఫైన్డ్ ప్రొడక్ట్స్ అయిన పెట్రోల్, డీజిల్ ఎక్స్పోర్ట్ చేస్తాం. ఈ ప్రాసెస్లో ఉత్పత్తి అయ్యేదే మీకు ఎల్పిజి. కానీ సమస్య ఏంటంటే మొదట్లో చెప్పాను మీకు, మనం వాడే క్రూడ్ మీడియం అండ్ కోర్స్, దీనికి స్థానంలో లైట్ క్రూడ్ కనుక వాడితే ఆటోమేటిక్గా ఎల్పిజి ప్రొడక్షన్ పెరిగిపోతుంటుంది. అంటే రిఫైనింగ్లో భాగంగానే ఎల్పిజికి అవసరమైన ప్రొపేన్, బ్యూటేన్ ప్రొడ్యూస్ అవుతాయి. కానీ మరి లైట్ క్రూడ్ ఏమో కాస్ట్లీ. అందువల్ల ఈ ఎకనామిక్స్ వర్కౌట్ కావాలి. అంటే ఎల్పిజి షార్టేజ్లో వచ్చే భారము, ఎల్పిజి ఇంపోర్ట్స్ భారం ఎంత, మనము కోర్స్ అండ్ మీడియం ఆయిల్ కాకుండా లైట్ ఆయిల్ కొన్ని రిఫైన్ చేస్తే ఎల్పిజి కూడా ప్రొడ్యూస్ ఎక్కువ అవుతుంది కనుక ఏది బెటర్ అనేది గవర్నమెంట్ షుడ్ ఎగ్జామిన్ ది ఎకనామిక్స్. అంటే ప్రైవేట్ రిఫైనరీస్ లాభాలతో కాకుండా దేశానికి ఏది ఎక్కువ లాభమో లెక్కలేయగలగాలి. అది రెండవది. మూడవది ఎల్పిజి స్టోరేజ్ ఫెసిలిటీని పెంచాలి.
ఇప్పుడు మన దేశంలో స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. కొన్ని అంచనాల ప్రకారం అయితే 74 డేస్కు అవసరమైన వ్యూహాత్మక చమురు నిల్వలు ఉన్నాయి. స్ట్రాటజిక్ ఆయిల్ ఫెసిలిటీ మన విశాఖపట్నం దగ్గర కూడా ఇలాంటి స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అంటే మన ఎఫ్సిఐ గోడౌన్లలో ఆహార ధాన్యాలు నిల్వ చేసుకొని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా అవసరం ఉన్నప్పుడు పంపిణీ చేయడం, లేదా డ్యాముల్లో వాటర్ స్టోర్ చేసుకున్నట్లు. సో కానీ ఎల్పిజి స్టోరేజ్ చాలా తక్కువ మన దేశంలో. కమర్షియల్గా ఈ రిఫైనరీస్ దగ్గర అవైలబుల్గా ఉన్న ఎల్పిజి స్టోరేజ్ 15 డేస్ అవసరాలకు కూడా సరిపోదు. ఇదేమి కష్టం కాదు, ఎల్పిజి స్టోరేజ్ను పెంచుకోవచ్చు. ఒక 1 డే భారతదేశంలో ఒకరోజు ఎల్పిజి అవసరాల కొరకు స్టోరేజ్ ఫెసిలిటీ క్రియేట్ చేయాలంటే 2000 crores అవుతుంది. 2000 crores అంటే ఒక 2 లక్షల కోట్లను కనుక ఒక 10 ఏళ్ళకి కేటాయిస్తే 20,000 crores per year వీ కెన్ క్రియేట్ 100 days ఆఫ్ ఎల్పిజి స్టోరేజ్ ఫెసిలిటీ. మామూలు విషయం కాదు, ఎందుకంటే ఇది 20,000 crores మన బడ్జెట్లో 50 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఒక 20,000 కోట్లు కేటాయించడం ఇది అసాధ్యమే కాదు. సో అందువల్ల ఆ ఎల్పిజి స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచుకోవడం అనేది థర్డ్ ఫ్యాక్టర్. ఇక ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ అవర్ ఎల్పిజి సోర్సెస్. నేను ఇంతకుముందు చెప్పినట్లు మన టోటల్ ఎల్పిజి అవసరాల్లో 60% ఇంపోర్ట్ చేసుకుంటాం, అందులో 90% మిడిల్ ఈస్ట్ నుంచే ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎప్పుడు కూడా ఇది మంచిది కాదు. ఈ మధ్య మన అమెరికా నుంచి కూడా దిగుమతి చేసుకోవడం మొదలు పెట్టాం. అమెరికా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఎల్పిజి. అక్కడ ఎల్పిజి వాడకం తక్కువ కనుక వాళ్ళు అత్యధికంగా ప్రొడ్యూస్ చేసే దేశమే కాదు, అత్యధికంగా ఎగుమతి చేసుకునే దేశం కూడా. అఫ్కోర్స్ అక్కడ నుంచి రావాలంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగిపోతుంది, టైం కూడా పెరిగిపోతుంది. బట్ అట్లీస్ట్ ఇలా ఇతర సోర్సెస్ ఆఫ్ ఎల్పిజిని అంటే ఒకే ప్రాంతం నుంచి టోటల్గా ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఆ ప్రాంతంలో చిన్న డిస్రప్షన్ కూడా సమస్య అవుతుంది. ఇది కూడా మన కోవిడ్ టైంలో ఎక్స్పీరియన్స్. టోటల్ సప్లై చైన్స్ అన్నీ చైనా బేస్ ఉండడం వల్ల నష్టపోయాం. ఈవెన్ అజిత్రోమైసిన్, పారాసిటమాల్ లాంటి డ్రగ్స్ కూడా చైనాలో ఫార్మా కంపెనీలు మూతపెడితే మన దగ్గర సప్లైస్ తగ్గి ధరలు పెరిగాయి. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో వాడే మందుల్లో, ఔషధాల్లో 80% వరకు 70 to 80% రా మెటీరియల్స్ లేదా ఇంటర్మీడియట్ చైనా నుంచే వస్తాయి. దీని యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు, ఏపీఐని. సో ఆ రకంగా సింగిల్ సోర్స్ డిపెండెన్సీని కనుక మనం మార్చుకోగలిగితే ఈ క్రైసిస్ నెక్స్ట్ టైం రాకుండా మనం జాగ్రత్త పడగలం.